హలో, హాయ్, వెల్కమ్ టు అన్సీ కిచెన్. ఈరోజు నేను మామిడికాయతో కూర చూపిస్తాను. మామిడికాయతో కూర చాలా బాగుంటుంది. మామిడికాయ కూర ఇది ఒక మామిడికాయ ముక్కలు, ఒక కాయ ఇంత పెద్దది, అది కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, ఒక కప్పు మామిడికాయ ముక్కలు, బెల్లము మంచిగింత చటాకంత బెల్లం వేస్తున్నా, బెల్లం ముక్కలు, దానికి కావాల్సిన పదార్థాలు. వేరే ఏం అవసరం లేదు. కట్టా మీట చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలకి కూడా పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఒట్టిది కూడా ఇట్లా చేయితో నాకేస్తుంటారు. మనకు కూడా నాకు అలా అనిపిస్తుంది, అంత కమ్మగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మామిడికాయతో కూర చేసుకొని తిని చూడండి అందరూ. ఒక టీ స్పూను కారం పొడి, ఒక టీ స్పూన్ ఉప్పు, బెల్లము, సగం కప్పు బెల్లము, ఒక కప్పు మామిడికాయలు, రెండు రెండు టీ స్పూన్లు మెంతులు. మెంతులు కూడా ఏం చేదు అనిపించేది, చాలా టేస్ట్ వస్తుంది. తగపడ పసుపు, కొద్దిగా పసుపు వేస్తా. నూనె కూడా ఎక్కువ పట్టది, చాలా బాగుంటుంది. చేసుకొని తిని చూడండి. ఒక టేబుల్ స్పూన్ నూనె పెట్టుకుని ఇక్కడ ఇప్పుడు మెంతాలు వేద్దాం. మెంతాలు చిట్లాడుతున్నప్పుడు మనం చాలా కమ్మగా ఉంటుంది. అందరు చేసుకొని తిని చూడండి, ఎంతో బాగుంటుంది. ఒంటికి చాలా మంచిది. ఇది కొంచెం బ్రౌన్ కలర్ అయినాక మామిడికాయలు వేసేసి, కొంచెం నీళ్ళు వేసేసి మూత పెడదాము. మూత పెట్టి ఉడికినాక ఇంకా పసుపు, బెల్లము అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇది ఉడకదు మొదలు వేస్తే ఉప్పు ఇట్లా, అందుకని కొద్దిగా నీళ్ళు వేస్తాము. ఒక సగం కప్పు నీళ్ళు వేయాలి. నీళ్ళు వేసి మూత పెట్టేద్దాం. ఒకటి కమ్మగా వాసన వస్తుంది మెంతి గింజలతోని. ఒక కప్పు నీళ్ళు వేస్తున్నా. నీళ్ళు అయితే లెక్క లేదు, మనము ఇట్లా తినేటట్టు మంచి గుజ్జు గుజ్జు అయ్యేటట్టు పోసుకోవచ్చు. అయిపోయినా కానీ మళ్ళీ పోసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసేస్తా. పసుపు వేసి ఉడకబెట్టుకుందాం. ఇది ఉడికిన తర్వాత కారం పొడి, ఉప్పు అది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తాం. 5 నిమిషాలు ఉడకనిచ్చి అప్పుడు బెల్లము, ఉప్పు, కారం పొడి యాడ్ చేద్దాం. ఇంకా దీనికి అల్లం వెల్లిగడ్డ అవన్నీ ఏం అవసరం లేదు, కూరలకు వేసినట్లు ఇంతే చాలు. మెంతాలతో మంచి టేస్ట్ వస్తుంది. మెంతాలు, కారము, ఉప్పు, బెల్లం. తీయగా పుల్లగా చపాతీలకైనా తినొచ్చు, అన్నంలో సైడ్లో పెట్టుకొని తినొచ్చు, అన్నంకు కూడా కలుపుకొని తినొచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మామిడికాయ సీజన్ కనుక మామిడికాయలకు మనకు చాలా దొరుకుతాయి కనుక మామిడికాయలు ఫుల్ తిని ఎంజాయ్ చేయాలి. నాకు అట్లనే ఇష్టం అన్నమాట చాలా. మామిడికాయ పచ్చి పులుసు చేయొచ్చు, మామిడికాయ పులిహోర చేయొచ్చు, మామిడికాయ పప్పు అయితే అందరికీ తెలుసు. మామిడికాయ కూర కూడా చేయొచ్చు, మామిడికాయ చట్నీలు చేయొచ్చు, అప్పటిదప్పుడు టెంపరవరీ చట్నీలు కూడా చేయొచ్చు, 1 ఇయర్ ఉంచుకొని కూడా చేసుకోవచ్చు. నేను చట్నీ పెడితే కూడా చూపిస్తాను. నా వీడియోలు చూస్తూనే ఉండండి. నేను చట్నీ పెట్టినప్పుడు అవన్నీ మామూలు చట్నీ, మామిడికాయ నిల్వ చట్నీ అన్నీ చూపిస్తాను. నా వీడియో నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు చూస్తూనే ఉండండి, తప్పకుండా మీకు అన్నీ తెలుస్తుంది. ఇప్పుడు మనకు మామిడికాయ సీజన్ కనుక మామిడికాయలతోని చాలా రకరకాలు చూపిస్తాను. నా వీడియోలకు పోయి చూడండి. మీరు మామిడికాయ కచ్చి మ్యాంగో జ్యూస్ కూడా చేసి చూపించినాను. మొన్ననే 2-3 రోజుల కింద వీడియో పెట్టినాను. ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా చేసుకోవాలనేది. చాలా బాగుంటుంది. ఇప్పుడు వెయిట్ చేద్దాం మనం. ఈ మామిడికాయలు ఉడికిందాక ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఉడికించుకొని మూత తీసి చూద్దాం. ఓకేనండి. ఇప్పుడు ఎంతవరకు ఉడికిందో చూద్దాం మనం. నీళ్ళు అయితే ఎక్కువనే పోసుకున్నా నేను, ఎందుకంటే బెల్లం ఇవన్నీ వేసినాక చాలా దగ్గరికి అవుతుంది. చూడండి, అట్లా కళ్ళతో చూస్తేనే తెలుస్తుంది. ముందు పచ్చిగా కనిపించినాయి, ఇప్పుడు ట్రాన్స్ఫర్గా కనిపిస్తున్నాయి. చూడండి, అద్దంలాగా, అంటే ఉడికింది అన్నమాట. చాలా బాగుంటుంది. నేను ఒక కాయతోని ఇది కూర చేసుకుంటున్నాను. మధ్యలో పీసేమో పప్పులు వేసి ఉడికించుకున్నాను కుక్కర్లో. అది పోపు పెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు తగుపడ కారం, ఉప్పు, తర్వాత బెల్లం. ఈ బెల్లం కూడా వేసేస్తున్నా. ఇవన్నీ వేసి చిన్నగా చేసి పెడదాం ఒక 5 నిమిషాలు.
5 నిమిషాలు అయినాక మళ్ళీ మళ్ళీ తీసి చూపిస్తా. ఇంతే అండి, ఇంతే. ఎంత టేస్ట్ వస్తుంది అనుకున్నావు. పిల్లలు అయితే ఒట్టిదే తినేస్తారు. పిల్లలు కానీ మనం కానీ ఒట్టిదే తినేస్తారు. కారం నేను కొంచెం నోటి నిండా వేసుకున్నా, చూసుకొని వేసుకోండి. పిల్లలకు పెట్టుకోవాలంటే చాలా తక్కువ వేసుకోండి కారం, పడిపడనంత వేసుకోండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మళ్ళా ఉప్పు కారము బెల్లము అవన్నీ ముక్కలు పట్టాలి. మళ్ళీ మూత పెట్టి పెడదాం. 2 నిమిషాలు అయినాక మళ్ళీ చూపిస్తాను అయిపోయినాక. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది చూడండి. ఇట్లా పుల్ల పుల్లగా తీయగా చాలా సూపర్ ఉంటుంది. తేనె ఎట్లా తింటారు అట్లా తింటారు పిల్లలైతే. మనకు కూడా తినబుద్ధి అవుతుంది. ఎవరమైనా తినొచ్చు, పిల్లలైనా తినొచ్చు, మనమైనా తినొచ్చు. ఇట్లా చేసి పెట్టుకొని 4-5 మామిడికాయలతో ఎక్కువ చేసి పెట్టుకొని ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10-15 రోజులు తినొచ్చు అండి. రోజు ఇంత తినొచ్చు. చాలా బాగుంటుంది. అందరు చేసుకొని తిని చూడండి. అయిపోయింది, ఇంకా పొయ్యి కట్టేసుకుంటాను. చూడండి ఇట్లా చిక్కగా కావాలి. ఇంకా 2-3 నిమిషాలు ఉడికితే ఇంకా చిక్కగా అవుతుంది. ఇంకా పొయ్యి కట్టేస్తాను నేను, ఎందుకంటే చల్లగా అయ్యి ఇంకా చిక్కగా అయిపోతుంది. కొంచెం లిక్విడ్ ఉంటేనే చాలా బాగుంటుంది. నాకైతే నోట్లో నీళ్ళు వస్తున్నాయండి. చాలా బాగుంటుంది. ఈ మామిడికాయ కూర చేసుకొని అందరు తిని చూడండి. చాలా కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇట్లా అన్నమాట. అయిపోయింది. మంచి వాసన వస్తుంది, మెంతాల వాసన, మెంతికూర వాసన. చాలా టేస్టీ. నాకైతే ఇప్పుడు కటోరలో పెట్టుకొని తినాలి అనిపిస్తుంది, అంత చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కొంచెము కటోరలు వేసుకొని ఒట్టిగా తినేస్తాను. నాకు చాలా ఇష్టము అందుకని. చపాతీలు దాంతోనైనా తినొచ్చు, ఇట్లా ఒట్టిదైనా తినొచ్చు. మంచి టేస్ట్ ఉంటుంది. చూడండి, చేసుకొని చూడండి, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. నేనైతే తినడానికి ఇక్కడ కటోరలో తీసుకుంటున్నా. ఇట్లా స్పూన్తో తినేస్తాను అన్నమాట నేను. చాలా జ్యూసీ చూడండి, ఇంకా చిక్కగా అవుతుంది. చాలా కమ్మగా ఉంటుంది. నాకు చాలా ఇష్టము. వెరీ నైస్, చాలా బాగుంది. తప్పకుండా చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, చుట్టాలకి అందరికీ షేర్ చేయండి. వీడియో లైక్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? తప్పకుండా చేసుకొని తిని చూడండి మామిడికాయ కూరని. ఓకేనా? బాయ్ అండి, బాయ్.